జగన్ రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలు ఎవ్వరికీ అంతుపట్టవు. అసలు ఆయన ఎవరిని నమ్ముతారో ఆయన పార్టీలోనే ఎవరికీ తెలియదంటారు. పేరుకు చుట్టూ పదుల సంఖ్యలో సలహాదారులున్నా ఆయన ఎవరి సలహా స్వీకరించారని, తాను అనుకున్నదే చేస్తారంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీతయ్య లాంటి వారిని వైసీపీలో చెప్పుకుంటారు. ఎవ్వరి మాట వినని ఆయనకు అంతమంది సలహాదారులు ఎందుకో అని పార్టీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాయి. సీఎంగా పాలన, పార్టీ వ్యవహారాల్లో కూడా అదే రూటు ఫాలో అయిన జగన్ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ మరణానంతరం తనను ముఖ్యమంత్రిని చేయలేదని కాంగ్రెస్ని విడిన జగన్ తండ్రి పేరుతోనే సొంత పార్టీ పేరు పెట్టుకున్నారు. వైసీపీ స్థాపన సమయంలో కాంగ్రెస్కు రాజీనామా చేసిన 18 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు. ఆ ఎఫెక్ట్తోనే 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో 18కి 15 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. సరిగ్గా ఆ బైపోల్స్ ప్రచార సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అవ్వడం పార్టీకి ప్లస్ అయింది. బైపోల్స్ ఫలితాలు ఇచ్చిన జోష్తో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఆ ఎన్నికల్లో తన సెల్ఫ్ ఇమేజ్తో గెలుస్తానన్న నమ్మకంతో తెగ హడావుడి చేశారు. అయితే అప్పట్లో రాజధాని లేకుండా విడిపోయిన ఏపీ వాసులు చంద్రబాబు అనుభవానికి పట్టం కట్టారు. 2019 ఎన్నికల నాటికి జగన్ స్ట్రాటజీ మార్చేశారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఏపీకి పరిచయం చేశారు. పీకే సలహాల మేరకు సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ జనంపై నవరత్నాల హామీలు గుప్పించారు. ఇక పీకే స్ట్రాటజీ వర్కౌట్ అయిన జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. పవర్లోకి రాగానే జగన్ కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ప్రజల సొమ్ముతో పదుల సంఖ్యలో సలహాదారులు నియమించుకొని మంత్రుల కంటే వారికి ఎక్కువ పెత్తనమిచ్చారు. ఆ క్రమంలో ఎక్కడా లెక్కలు కూడా తేడా వచ్చాయి. కానీ ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరమయ్యారు. ఇక ఆయన స్థానంలో ఐపాక్ టీంని తెచ్చుకున్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రతిదీ ఐపాక్ టీం సూచనలే పాటించిన జగన్ బలం ఒక్కసారిగా 151 నుంచి 11కి పడిపోయింది. అసలు ఎన్నికలకు నెలల ముందే ప్రశాంత్ కిషోర్ వైసీపీ భవితవ్యంపై జోస్యం చెప్పేశారట. అభివృద్ధికి అటకెక్కించి నవరత్నాల్నే నమ్ముకున్న జగన్ ఘోర పరాజయం పాలవడం ఖాయమని తేల్చేశారట. అయితే ఐపాక్ టీం సలహానే నమ్ముకున్న జగన్ వాటినే ఫాలో అయ్యి తన గొయ్యి తానే తవ్వుకున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే విజయవాడ నుంచి ఐపాక్ టీం దుకాణం సర్దేసింది. ఇప్పుడు వైసీపీకి కొత్తగా పొలిటికల్ అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేశారు జగన్. ఇక ఆ పిఎస్కి మెంబర్గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమిస్తున్నట్లు వైసీపీ కార్యాలయం చేసిన ప్రకటనతో ఆ కమిటీ నియామకం వెలుగొచ్చేసింది. మామూలుగానే ఎవరి సలహా వినని పేరున్న జగన్కి ఆ కమిటీ ఏం అడ్వైజులు ఇస్తుందో కానీ ఆయన న్యాయస్థానాల ఉత్తర్వులు కూడా ఖాతరు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. జగన్ మాజీ అవ్వగానే ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయిపోయింది. గతంలో అక్రమాస్తుల కేసులో బెయిల్ లభించినప్పుడు తన సాధారణ పాస్పోర్ట్ జగన్ కోర్టులో సరెండర్ చేశారు. ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దవడంతో పాస్పోర్ట్ రెన్యువల్ కోసం ఆయన అప్లై చేసుకుంటే ఆ కార్యాలయం ఏఓసీ అడగడంతో ఆయన కోర్టును ఆశ్రమించారు. తనపై ప్రజాప్రతినిధులు కోర్టు విచారణ జరిపి 1 ఏడాది పాస్పోర్ట్ రెన్యువల్కు అనుమతించింది. దాంతో 5 ఏళ్ల పరిమితితో పాస్పోర్ట్ కావాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ కోరిక విధంగా 5 ఏళ్ల రెన్యువల్కు హైకోర్టు ఆమోదం తెలిపింది. దాంతో కుమార్తె పుట్టినరోజు కోసం లండన్కు వెళ్లడానికి కోర్టును అనుమతి తీసుకున్న జగన్ ప్రయాణానికి అడ్డంకులు తొలగిపోయాయని అంతా భావించారు. అయితే జగన్కు 5 ఏళ్ల పాస్పోర్టుకు అనుమతించిన హైకోర్టు కింది కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అది నిబంధనల ప్రకారం ఆయన స్వయంగా కోర్టుకు వెళ్లి మరీ పూచీకత్తు సమర్పించాలని పేర్కొంది. అయితే జగన్ ఇంతవరకు ఆ పని చేయలేదు. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లొచ్చిన జగన్ 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కేసు వాయిదాలకు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చాక తనపై కేసుల విచారణకే కాదు, కోడికత్తి కేసులో బాధితుడిగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి కూడా ఆయన కోర్టు మెట్లెక్కడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించేందుకు కోర్టుకు వెళ్లేందుకు ఆయన సుతరాము ఇష్టపడటం లేదట. అందుకే ఆయన పాస్పోర్ట్ ఇప్పటికే రెన్యువల్ కాలేదు. కోర్టు తీర్పు వచ్చి రోజులు గడుస్తున్నా ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించలేదు. ఆయన లండన్ పర్యటనకు కారణంగా పెట్టిన కుమార్తె పుట్టినరోజు కూడా ఇప్పటికే అయిపోయింది. దీంతో ఆయన లండన్ యాత్ర టూర్ రద్దయినట్లే అంటున్నారు. ఆయన ఇప్పుడు లండన్ వెళ్లాలన్నా మరో కారణం చూపించి మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవాలి. మళ్లీ ఖచ్చితంగా ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వలేదని సిబిఐ కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తుంది. ఇక మళ్లీ వాదనలు శరామామూలే. అప్పుడైనా ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి. మరి ఇప్పుడు ఏం చేస్తారో కానీ మన మోనాపోలిజం జగన్ మాత్రం
ఇక రియల్ లైఫ్ సీతయ్య అన్న ట్యాగ్ లైన్ సొంతం చేసుకుంటున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.